సినిమాకి వెళ్ళాలి అన్నా, మ్యూజిక్ షోకి వెళ్ళాలి అన్నా టికెట్స్ కోసం మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బుక్ మై షో. ఇప్పుడు ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వివాదంలో చిక్కుకుంది. బ్లాక్లో టికెట్లు విక్రయించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బుక్ మై షో సీఈఓ వ్యవస్థాపకుడు ఆశీష్ హేమరజనీకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. మరో 4 నెలల్లో ముంబైలో జరగబోతున్న ఒక ప్రముఖ మ్యూజిక్ ఈవెంట్కు సంబంధించిన టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణకు హాజరు కావాలని కంపెనీ సీఈఓ సమన్లు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ ప్లే పేరుతో ఫేమస్ అయిన ప్రముఖ బ్రిటిష్ రాక్ బ్యాండ్ జనవరి 2025లో ముంబైలో ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ షో చేయబోతోంది. ఈ షో చూడటానికి దేశం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తారు. కోల్డ్ ప్లే మ్యూజిక్ షోకు విపరీతంగా డిమాండ్ ఉండటంతో బుక్ మై షోలో సెప్టెంబర్ 22న దాని టికెట్లు బుకింగ్ ప్రారంభించారు. బుకింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే అన్ని టికెట్లు అయిపోయాయి. ఈ షోకు ఒక్కో టికెట్ ధర 2500 కాగా ఆ టికెట్లన్నీ బల్క్లో అమ్ముడుపోయాయి. అయితే కోల్డ్ ప్లే మ్యూజిక్ షో టికెట్లు ఆన్లైన్లో అయిపోయినప్పటికీ బ్లాక్లో విక్రయాలు జరుగుతున్నాయని, ఒక్కో టికెట్ 3 లక్షలకు అమ్ముతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై ముంబైకి చెందిన అమిత్ వ్యాస్ అనే లాయర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. జనవరి 19 నుంచి 21 వరకు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో కోల్డ్ ప్లే మ్యూజిక్ షో ప్రోగ్రాం జరగనుంది. అయితే ఈ షో టికెట్లో బుక్ మై షో చట్ట వ్యతిరేకంగా బల్క్లో విక్రయించేసి ఇప్పుడు బ్లాక్లో లక్షల ధరకు విక్రయిస్తోందని ఆరోపించారు. కోల్డ్ ప్లే అభిమానులు ఎంతో ఆతృతగా షోకు వెళ్లేందుకు ఎదురుచూస్తుండగా వారికి అన్యాయం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో చాలా మంది బ్రోకర్లు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుక్ మై షో యాజమాన్యం ఈ బ్రోకర్లతో కుమ్మక్కై బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నట్లు విచారణ చేస్తున్నామని, అందులో భాగంగానే బుక్ మై షో సీఈఓని ప్రశ్నించడానికి సమన్లు జారీ చేశామని పోలీసులు తెలిపారు. దీంతో బుక్ మై షో వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.